హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ట్యాంపరింగ్పై సుప్రీంకోర్టు సీరియస్ అండి. మరి ఆ వివరాలు తెలుసుకుందాము. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల అవకతవకలు, బ్యాలెట్ పేపర్ ఎన్నిక, వివి స్లిప్లు పూర్తిగా లెక్కించడం వంటి అంశాలపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయవాదులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనము ఈ విధంగా అయితే విచారించిందండి. విచారణ చేసిన తర్వాత ఈవీఎంల వలన ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవస్థలో పూర్తి బాధ్యత ఉందని, ముఖ్యంగా పోలింగ్ బూత్ దొంగ ఓట్లు వేయడానికి నియంత్రించవచ్చని న్యాయస్థానం తెలిపింది. ఈవీఎంలో అక్రమాలు జరిగినట్టుగా ఇప్పటివరకు ఎక్కడా నిర్ధారణ కాలేదని అయితే అన్నారు. ఈవీఎంలపై ఉన్న అనుమానాలను, వాటికి ఆధారాలు ఏమీ లేవనైతే తెలిపింది. అంతేకాకుండా వీవీప్యాట్ స్లిప్పులను 100% లెక్కించడం కుదరదని తేల్చి చెప్పింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలకు సమాధానం ఇస్తూ అన్ని పిటిషన్లను అయితే కొట్టివేసింది. అదే సమయంలో ఎన్నికల సంఘానికి కొన్ని సూచనలు జారీ చేశారండి. ఎన్నికల సంఘం ఫలితాలు వెలువడిన తర్వాత సింబల్ లోడింగ్ యూనిట్ సీల్ చేయడం, కంటైనర్లో భద్రపరచడం, స్ట్రాంగ్ రూమ్లో కనీసం 45 రోజులు స్టోర్ చేయాలి అని అయితే సూచించింది. ఎన్నికల్లో ఏదైనా నియోజకవర్గంలో 2-3 స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు ఫలితాలు వెలువడిన వారం రోజుల్లో తగిన రుసుముతో మైక్రో కంట్రోలర్ ధృవీకరణ కోరవచ్చు. ఈవీఎం కంపెనీ ఇంజనీర్లు ఇది చేయాల్సి ఉంటుంది అనేది చెప్పారు. ఇక ఈవీఎంతో ప్రయోజనాలున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. 1 నిమిషానికి 4 కంటే ఎక్కువ ఓట్లను ఈవీఎం అనుమతించదు. పోలింగ్ బూతుల అక్రమానికి అవకాశం ఉండదని సుప్రీంకోర్టు వివరించింది. ఈవీఎంలను తారుమారు చేయడము సాధ్యము కాదు అనైతే పేర్కొంది. వీవీప్యాట్ స్లిప్ ర్యాండమ్ చెక్ కోసమే తప్ప 100% కుదరదనైతే తెలిపింది. ఈవీఎంల స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్ ఓటింగ్ నిర్వహించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరస్కరించారు. కొత్త విధానానికి అలవాటు పడిన తర్వాత తిరిగి పాత విధానానికి వెళ్ళడం అంటే ఎన్నికల సంస్కరణలు రద్దు చేయడమేనైతే తెలిపారు. 97 కోట్ల ఓటర్లు పోటీ చేస్తే అభ్యర్థుల సంఖ్య, సమయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈవీఎంలే సరైన విధానం అయితే సుప్రీంకోర్టు వెల్లడించింది.